నీట్ వ్యవహారం కుదిపేస్తున్న వేళ జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 18న నిర్వహించిన యూజీసీ ఎన్ఈటీ 2024 పరీక్షను రద్దు చేసింది. దేశంలోని యూనివర్సిటీలో లెక్చరర్షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్డీలలో ప్రవేశాల కోసం జరిగే ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు యూజీసీ నిర్ధారణకు రాగా ఎన్టీఏ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ నెల 18న 1205 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు దాదాపు 9 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే బీహార్లోని పట్నాలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు అందగా ప్రాథమిక ఆధారాల మేరకు నెట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై బీహార్ పోలీసుల నుంచి కేంద్ర విద్యాశాఖ నివేదిక కోరింది. పరీక్షల్లో పారదర్శకతను కాపాడుకోవడం కోసమే రద్దు నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ తెలిపింది. అవకతవకలపై విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. మరోవైపు వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలకు మే 5న నిర్వహించిన నీట్ పేపర్ లీకేజీపై వస్తున్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. సమయం కోల్పోయిన విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులు రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. పట్నాలో నీట్ అవకతవకలపై పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించింది. ప్రాథమిక ఆధారాల మేరకు నీట్లో అవకతవకలు జరిగినట్టు నిర్ధారణకు వచ్చామని, బీహార్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపింది.